భారీగా నష్టం కలిగించేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను. సార్ ఇదేదో ఫ్యామిలీలో వచ్చిన విభేదం మాత్రమే కాదు, తెలంగాణను 10 ఏళ్ళు పాలించిన పార్టీలో వచ్చిన విభేదం. సో కాంగ్రెస్ పార్టీ చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆది శ్రీనివాస్ కూడా అదే డిమాండ్ చేశారు. కవిత లేఖపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి అని చెప్పాల్సిన అవసరం ఉందంటారు. సమాధానం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పడం లేదా? టీవీ ఛానల్లో కూర్చొని ఫేక్ అనే చెప్తూ ఉన్నారు తప్ప. ఫేక్ అని అది నిజమైన ఫేక్ అని చెప్పకపోతే నిజమని ఎట్లా చెప్తారు? సో నిజమని ఎవరైనా అవును నిజమే అని చెప్తారా? నిజమైనా కూడా చెప్తారు. ఏముంది అందులో? సమాధానం చెప్పడానికి ఏముంది? పొలిటికల్ అంశాలు ఒకసారి తనకు వ్యతిరేకంగా కవితనే నిజంగానే కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడ మొదలైతే ఏముంటుంది? ఇప్పుడు షర్మిల విషయంలో ఏమున్నదో అదే ఉంటుంది. కుటుంబమైనా పార్టీ కుటుంబం వేరువేరు కాదు కదా. కుటుంబమే పార్టీ, పార్టీయే కుటుంబం కదా. ఒకసారి రాజకీయంగా డివైడ్ అయినాక నీకు సమాధానాలు చెప్తారు కదా, చెప్పకుండా ఎందుకుంటారు? అది రాజకీయంగా డివైడ్ కాలే కదా ఇంకా. ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇంటర్నల్ అసంతృప్తి, అది ఎక్స్టర్నల్గా వచ్చిన రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పుకుంటారు. సమాధానం చెప్పకుండా ఎందుకుంటారు? సో మీకు పొలిటికల్ ఫ్యామిలీస్ ఏదైనా మీరు గమనించండి. సో ఒక్కసారి రాజకీయంగా డివైడ్ అయితే అటాకే చేసుకుంటారు. అటాక్ చేసుకోకుండా ఎందుకుంటారు? రాజకీయమే కదా, కుటుంబమే కదా. అండ్ కేసీఆర్ చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసేవారు కదా సార్, విమర్శలు చేసేవారు భారతీయ జనతా పార్టీ మీద, మోదీ మీద. కానీ ఆ తర్వాత కవిత అంటూ ఉన్నట్టుగా, అంటే కవిత రాసిన లెటర్లో అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు టార్గెట్ చేయాల్సింది, వేరే సంకేతం వెళ్తుంది అని చెప్పేసి కేసీఆర్లో మార్పు వచ్చిన విషయం నిజమే కదా సార్? గతంలో మోదీని చాలా అగ్రెసివ్గా కామెంట్ ఏముంది, రాజకీయ నాయకులు అవసరాలు బట్టి మాట్లాడుతుంటారు. గతంలో మోడీ పైన చంద్రబాబు మాట్లాడలేదా? మరి ఇప్పుడు పొగుడుతలేడా? రాజకీయాల్లో ఏముంటుంది మిత్రమా? వాళ్ళ గతంలో వాళ్ళ రాజకీయ వైఖరులు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. విశ్లేషకులుగా మనం స్టాండర్డ్ ఉంటాం, కానీ రాజకీయ నాయకులు స్టాండర్డ్ ఎందుకు ఉంటారు? నిన్న తిడతారు, వాళ్ళకి వెళ్తారే మళ్ళీ తిడతారు. ఏముంది అందులో? ఇప్పుడు కేసీఆర్ దుబ్బాక ఎలక్షన్ల వరకు